హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని అయితే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మీ అందరి కోసం ఒక చక్కనైనటువంటి డీల్‌తో మీ ముందుకు రావడం అయితే జరిగిందండి. దాంతో పాటు మీ అందరికీ కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ అయితే మీకు ఈ 2 కాయిన్స్ అయితే చూపిస్తున్నాను కదా! ఇటువంటి కాయిన్స్ అనేవి మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఉన్నట్లయితే మీకు అదృష్టం అని అయితే నేను చెప్పగలనండి. ఇటువంటి కాయిన్స్‌ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇదొక చక్కనైనటువంటి మినీ డీల్ అన్నమాట. సో ఎవరి దగ్గర ఉన్నాయా లేదా అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఉన్నట్లయితే కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఈ వీడియోని చూడండి. మీకు ఉపయోగపడుతుంది అని మీరు నమ్మినట్లయితేనే ఈ వీడియో చూడండి. ఓకే, చూసాక మీకు టైం వేస్ట్ అని అనిపించకూడదండి. మనం ఏ వీడియోని చూసినా సరే ఆ వీడియో ఎంతో కొంత మనకు ఉపయోగకరంగా అయితే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్లో అయితే మీ అందరికీ తెలిసిందే కదా, కాయిన్స్ గురించి అదే విధంగా ఓల్డ్ నోట్స్ గురించి అయితే మనం చెప్తూ ఉంటాం. ఎటువంటి కాయిన్స్ తీసుకుంటారు, వాటి ధరలు అనేవి ఏ విధంగా ఉంటాయి, మనకి ఎటువంటి డీల్స్ వస్తున్నాయి, ఎంత కాస్ట్ అనేది ఉంటుంది అనే విషయాలను అయితే మన ఛానల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. చాలా మంది కూడా ఎంతో ప్రేమగా అయితే మన ఛానల్ని అయితే ఆదరిస్తున్నారండి. మీ ఆదరణను బట్టి నేనైతే ఈ వీడియోస్ అయితే చేయగలుగుతున్నాను. ఈ వీడియోను కూడా ప్రతి ఒక్కరైతే ఆదరిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి కాయిన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే దయచేసి ప్రతి ఒక్కరు నాతో కాంటాక్ట్ అవ్వడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్కసారి చూసేయండి. ఇవి ₹1/2 కాయిన్స్. మీరు చూసే ఉంటారు, ₹1/2లో కూడా చాలా రకాలైతే విభిన్నంగా రకాలైతే ఉంటాయండి. వాటిలో అయితే ఈ 2 రకాలనైతే మీకు చూపిస్తున్నాను. వీటిలో ఏ రకపు కాయిన్స్ ని తీసుకుంటున్నారు అనేది మీకు చూపిస్తాను. వాటి ధరలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది తెలియజేస్తాను. మాతో ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలో అనేది కూడా మీకు తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మీ అందరి కోసం నేనైతే అందరికీ అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను పెన్ను పేపర్తో అయితే మీ ముందుకు తెచ్చేసాను. ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను స్వయం శక్తిలో అయితే పని చేస్తానండి. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు వీటిలో అయితే 2 కాయిన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మొదటిది అయితే 50 పైసా, 50 పైసా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా 50 పైసానే, కానీ దీంట్లో ఏంటంటే హెడ్ అండ్ రాదాం అంటే బొమ్మ బొరుస ఉంటుంది కదండి, హెడ్. ఓకే, మీ అందరికి తెలియాలి కదా. శ్రద్ధగా వీడియో చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఇది కూడా 50 పైసే. వీటిలో కాస్ట్ విషయంలో ఏమాత్రం కూడా భేదత్వం అనేది లేదండి. కానీ వీటిలో డిజైన్ చేయబడినటువంటి నిర్మాణం అనేది వేరుగా ఉంది. వీటి ఆకృతి ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ కూడా దాంట్లో ముద్రణ అనేది వేరుగా ఉంది కదా. సో చూసారు కదా, ఇందాక చూపించాను ఒక హస్తం అయితే ఉంది కదా, దాన్ని ముష్టి ముద్ర అంటారండి. ఓకే, ఇది ఒక భంగిమ అండి. మనం అంటాం పిడికిడి అని, మనం సింపుల్ గా అయితే మనం పిలుస్తుంటాం, కానీ అది పిడికిడి అని పరిమాణంలో కాకుండా ఇదొక నాట్యంలో ఒక సింబాలిక్ అనమాట. అదొక ముద్రణను కాబట్టి దాన్ని ముష్టి ముద్ర అంటారండి. ఓకే, ఇది పిడికిడి చిహ్నమే కనిపిస్తూ ఉంటది. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు శ్రద్ధగా చూడండి. ఇది చూసారా, ఇదేనండి ముష్టి ముద్ర అంటారనమాట. ఇందులో అయితే పిడికిడి ముడుచుకొని ఉంది కదా, చూసారా. ఇది ఒక భరతనాట్యంలో ఒక భంగిమ అనమాట. ఓకేనా, సో వీటిని అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఈ వీడియో ఏమాత్రం కూడా పేక్ అయితే కాదు, నిజంగానే చెప్తున్నాను. ఇటువంటి కాయిన్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే వీటిలో డిఫరెన్స్ అయితే మీకు తెలియజేస్తానండి. ఓకే, ఇవి వేటితో తయారు చేయబడ్డాయి అనే దాని గురించి, వీటికి సంబంధించి కొన్ని వివరాలు అయితే నేను తెలియజేస్తాను. తయారీ అనేది స్టెయిన్లెస్ స్టీల్ తో అయితే తయారు చేయబడి ఉన్నాయండి. ఇవి 2 కూడా స్టెయిన్లెస్ స్టీల్స్ తో అయితే తయారు చేయబడి అయితే ఉన్నాయి. ఓకే, తయారీ 2 కూడా సేమ్ అండి. ఓకేనా, ఇది సెకండ్ వన్ వచ్చేసి బరువు. ఓకే, 3.8 గ్రామ్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇందులో అయితే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఫస్ట్ వన్ అయితే ఉంది కదా, ఇది ముష్టి ముద్రకు సంబంధించి అండి. ఇది రెండవదేమో ఆల్రెడీ మీకు చూపించాను, హెడ్ అని, దానికి సంబంధించి అనమాట. కొద్దిగా తారుమారుగా అయితే నేను పట్టికైతే చేసేసాను. చూసారా, దీని బరువు 3.79 అయితే ఉంది. ఓకేనా, ఇప్పుడు దీని వ్యాసం వచ్చేసి
వ్యాసం 22 మిల్లీమీటర్ అయితే ఉంటుందండి. సేమ్ అనమాట. ఈ 2 కాయిన్స్ కూడా ఎటువంటి భిన్నత్వం అయితే లేదు, సేమ్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మందం అండి. ఓకే, ఇప్పుడు మందం, దీని డెన్సిటీ అనమాట 1.62 మిల్లీమీటర్ అయితే ఉంటుంది. దీని మందం వచ్చేసి మందం 1.45 మిల్లీమీటర్ అయితే ఉంటుంది. సో చూస్తారు కదండి, వీటికి సంబంధించి అయితే డిఫరెన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే నేను పట్టిక రూపంలో అయితే మీకు చూపించాను. చూడండి, తయారీ అనేది స్టెయిన్లెస్ స్టీల్. చూసారా, వీటిని అన్నింటిని అయితే మీకు చూపించాను. ఇవేనండి మెయిన్ డీటెయిల్స్. అయితే ఒక్కసారి మీరు చూస్తారా వీటికి సంబంధించి ఏ విధంగా ఉందో అనేది. చూడండి ఫ్రెండ్స్, దీని మందం వచ్చేసి చూడండి, దాని బరువుకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి. 3.8 గ్రామ్స్ ఉన్నది, దీనికన్నా తక్కువగా ఉందండి. చూసారా, దీని బరువు ఎక్కువగా ఉంది కానీ దీని మందం అనేది తక్కువగా ఉంది. కాస్త డిఫరెన్స్గా అయితే ఉన్నాయి కదా. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ముష్టి ముద్ర, అదే పిడికెడు పరిమాణంలో ఉన్నటువంటి ఈ ముద్రణ గల కాయిన్ గురించి అయితే మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఎన్ని కాయిన్స్ కావాలంటున్నారు అనేది. 315 కాయిన్స్ అయితే కావాలండి. టోటల్ 315 కాయిన్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఒక షరతు అయితే ఉందండి. ఇటువంటి కాయిన్స్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర తీసుకోవడం అనేది అయితే జరగదు. ఎవరైతే నేను ఒక 100కు పైగా నేను కాయిన్స్ అయితే నేను అరేంజ్ చేయగలను అని ఎవరైతే అంటారో ఒక 2 దగ్గర మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఇది వారు కూడా లాభం అనేది రావాలి కదా. ప్రతి ఒక్కరి దగ్గర కలెక్ట్ చేయాలి, కాయిన్స్ కలెక్షన్ చేయాలంటే చాలా కాస్ట్ అయితే అయిపోతుంది, వారికి కూడా ఖర్చు అనేది ఎక్కువగా అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా ఒక 2 దగ్గర మాత్రమే ఇన్ని కాయిన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఒక 150 పైన కాయిన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఒక్కొక్క కాయిన్ ధర 100 రూపాయలు. అంటే చూసుకున్నట్లయితే 31,500 అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే దీనికి సంబంధించి అయితే నేను మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితే. ఓకే, అంటే కరెక్ట్గా ఈ కాయిన్కి సంబంధించి అయితే వారి కాస్ట్ అయితే చెప్పలేదు కాబట్టి ఇది ఒక సస్పెన్షన్లో అయితే నేను ఉంచుతున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను. ఇదండి 31,500 వీటి ధర అయితే ఉంది. సో ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరైతే వినియోగించుకోండి. ఈ వీడియో అయితే ఎటువంటి ప్యాక్ న్యూస్ అయితే కాదండి, 1000% కూడా వాస్తవమే. ఓకేనా. ఇంకో విషయం అండి, నేనైతే ఈ ఛానల్ ద్వారా అయితే ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు మీ యొద్దకు తేవడమే నా ముఖ్య ఉద్దేశం. ఇందులో అయితే నాకు ఎటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన పూర్వకంగా అయితే నేను ఈ వీడియోస్ అయితే చేయట్లేదు. చాలా మంది అంటున్నారు ఫాలోవర్స్ కోసం చేస్తున్నారేమోనని. నేను ఫాలోవర్స్ని ఆశించి అయితే నేను చేయట్లేదండి. ఫాలోవర్స్ని ఆశించినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి అని నేను అడిగేవాడిని. కానీ నేను ఏ వీడియోలో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని అయితే నేను ఎప్పుడు చెప్పలేదండి. నా వరకు నా ప్రయత్నం ఏంటంటే నేను చేయగలిగినటువంటి సహాయాన్ని అందించడం వరకు మాత్రమే నా ఉద్దేశం. ఓకే, డోంట్ మిస్, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇటువంటి అవకాశాలు అనేవి చాలా అరుదుగా ఉంటాయి. చాలా మంది కూడా కాయిన్స్, నోట్స్ బిజినెస్ పేరుతో అయితే చాలా మంది కూడా డబ్బులను అయితే కాజిస్తున్నారు, మోసాలు అయితే చేస్తున్నారు. సో ఎవరు కూడా మోసపోవద్దండి, వాస్తవాన్ని మాత్రమే మీరు నమ్మండి. మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి అయితే మోసపోవద్దు. ఓకేనా, ఇది చాలా మంచి అవకాశం. ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్.